అందరికీ జేబీఎం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన స్టేట్ ప్రెసిడెంట్ గాలి వినోద్ కుమార్ గారికి కంగ్రాట్స్ చెప్తున్నా. ఎందుకంటే ఆగస్ట్ 17కి మన పార్టీ లాంచ్ అయిపోయినాక, పార్టీ ఇక్కడ ఆర్పిఐ పార్టీ ఇక్కడ లాంచ్ అయిపోయినాక ఇంకా ఒక నెల కాలేదు, నెల ముందే ఇంకా 19th రాలేదు. సో దాని ముందుగానే మనకు ఈ 10 డిస్టిక్ ప్రెసిడెంట్లు అయిపోయినారు, ఇప్పుడు దాకా కమిటీస్ అయిపోయినారు. ఐ వుడ్ కంగ్రాట్స్. ఇంకొకటి పెద్ద కంగ్రాట్యులేషన్ పి రాజేందర్ గారికి, ఇక్కడ జనగాం డిస్టిక్కి ప్రెసిడెంట్ ఇచ్చిన గారికి వెరీ వెరీ కంగ్రాట్స్ టు యూ. అందరికంట నాకు చాలా ఖుషీగా చెప్పాలని ఉన్నది ఇవాళ అడ్వకేట్ చంద్రకళ మేడం, మన ప్రెసిడెంట్ గారు సత్యమణి గారు, నేను ఉన్నాను రిటైర్ అయినాక, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాక, ఈ పార్టీ కోసం రిటైర్మెంట్ తీసుకొని నేను ఉన్నాను అని ఎంకగట్టి ఇవాళ మాతోని కూడా నేను మీటింగ్లో వస్తా అని చెప్పి చాలా ధన్యవాదాలు మేడం గారు. ఇది ఎవ్రీ లేడీస్కి, ఇది లీడర్స్ ఉన్న వాళ్ళకు నేను ఇదే ఒక రిక్వెస్ట్ చేస్తా, ఈసొంటి ఎగ్జాంపుల్ మనకు ఉండాలా. మన రాష్ట్ర అధ్యక్షుడు మేడం అట్లా ఉన్నారని వెరీ వెరీ థ్యాంక్ యూ. వన్స్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు మేడం గారు. ఇది చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది, ఈ ప్రెసిడెంట్కి చేయనీకి ఉంటుంది. మీరు ఇద్దరు పిల్లలు ఉండి కూడా మీరు సార్కి ఇట్లా డే అండ్ నైట్ చేసి మేము తిరుగుతున్నాం. చాలా కంగ్రాట్స్ మేడం, వన్స్ ఆఫ్ ఆల్. నేను ఇంకా సార్ అయితే మొత్తం చెప్పిండ్రు, కమిటీస్ అంతా అయిపోయింది. వితిన్ 6 monthsలో మేము ఒక స్టేజ్లో తీసుకొచ్చే స్థితిలో ఉన్నాడు. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఆల్ స్మాల్ పార్టీస్, ఏ పార్టీస్, బహుజన్ పార్టీస్ ఉన్నది. సార్ది 19th బర్త్డే, ఆ బర్త్డే సంబరంగా మేమందరము అన్ని పార్టీస్కి ఒక తాటి కింద, ఒక బ్యానర్ కింద తీసుకొస్తున్నాం. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ పార్టీస్, చిన్న పెద్ద పార్టీస్, బహుజన్ పార్టీస్, యూ ప్లీజ్ జాయిన్ ఆన్ హిస్ బర్త్డే అండ్ గుడ్ విషెస్ ఇవ్వాలా. అలయన్స్ మనము తెలంగాణ గడ్డ మీదకి వెళ్ళి అలయన్స్ చేయాలా. ఆల్రెడీ నేషనల్ గడ్డ మీద అశోక్, మన భగవాన్ గవయ్ గారు 32 పార్టీస్కి ఒక అలయన్స్ తీసుకొచ్చినాం. మేము కూడా ఇక్కడికి వెళ్ళి కృషి చేసుకొని, సార్ ఇక వారంకి వెళ్ళి కృషి చేసుకొని ఒక 19th అలా ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని అందరూ చేస్తున్నారని ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరూ అనుకునేది ఏంటి అని అంటే, ఈ పార్టీ ఉత్తరప్రదేశ్ అని, ఈ పార్టీ దక్షిణ ప్రదేశ్ అని ఇలా అంటూ ఉంటారు. ఇవన్నీ సెంట్రల్ పార్టీ. ఏ పార్టీ అయినా, ఇవాళ కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీ కానీ, ఇవి సెంట్రల్ పార్టీ అయినాయి. కొన్ని సెంట్రల్ పార్టీలు ఉంటాయి, అక్కడ నుండే ఇటు వస్తాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉంటాయి, ఇవి ఇక్కడ నుండే మొదలవుతాయి. ఉదాహరణకి టీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే టీడీపీ కావచ్చు. ఇవన్నీ ప్రాంతీయంగా వచ్చినటువంటి పార్టీలు ఇక్కడ పనిచేస్తుంటాయి. కానీ ఇప్పుడు ఇలా బీఎస్పీ కావచ్చు, ఆర్పిఐ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్, ఇవన్నీ సెంట్రల్ నుండి వచ్చినటువంటి పార్టీలే. మరి ఇవన్నీ అంతటా పనిచేస్తాయి. కానీ ఇది దూర పార్టీ, దగ్గర పార్టీ అనడానికి లేదు. ఇవన్నీ కేంద్రీయంగా రిజిస్ట్రేషన్ అయినటువంటి పార్టీలు, ఎప్పటి నుండో ఉన్నటువంటి పార్టీలు. మనం కేంద్రీయ స్థాయిలో మనం ఆలోచించుకొని రాష్ట్ర స్థాయిలో ప్రాంతీయ పార్టీలో మనం పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఎంతగానో ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనము దేశవారీగా కానీ రాష్ట్ర వారీగా కానీ మనం ఆలోచించుకున్నట్లయితే, ఎక్కువ మంది జనాభా పేదవాళ్ళు ఉన్నారు, తక్కువ మంది మాత్రమే ధనికులు ఉన్నారు. అది దేశీయంగా కానీ రాష్ట్రీయంగా కానీ. అయితే ఈ పోరాటం ఎవరి మధ్యలో ఉంది అని అంటే, పేదల మధ్య, ఉన్నతుల మధ్య. ఈ పోరాటం ఉన్నది ఎవరి మధ్య అంటే పేదల మధ్య, ఉన్నతుల మధ్య. ఇది పోవాలి అని అంటే మనము ఏం చేయాలంటే, బహుజనులు ఏకం కావాలి, బహుజన ఐక్యత ఏకం కావాలి. ఉదాహరణకి మనకు ఫ్రీడమ్ వచ్చిన 80 సంవత్సరాల కాలంలో, మనకు ఫ్రీడమ్ వచ్చిన, స్వతంత్రం వచ్చిన 80 సంవత్సరాల కాలంలో ఎవరు వెళ్తున్నారు? 2 తెగలు వెళ్తున్నారు. దాంట్లో ఎవరు? రావులు కావచ్చు, రెడ్డిలు కావచ్చు, ఇవాళ నిన్న మొన్న వెలమాలు కావచ్చు. సో ఒక బీసీ నుండి కానీ, ఒక ఎస్సీ ఎస్టీ నుండి కానీ ప్రధాన స్థాయికి పోయినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఉదాహరణకి అటార్నీ జనరల్లో వాళ్ళే ఉన్నారు, తర్వాత అడ్వకేట్ జనరల్ వాళ్ళే ఉన్నారు, రాష్ట్రపతి స్థాయిలలో వాళ్ళే ఉన్నారు. నిన్న మొన్న
ఈ మధ్య కాలంలో ఎస్సీ ఎస్టీలకు ప్రచారం కోసం ఇస్తున్నారనే తప్ప కానీ శాస్త్రీయ పద్ధతిలో వీళ్ళు ఉండాలి అని జనాభా ప్రాతిపదిక ప్రకారంగా ఎన్నుకున్నటువంటి విషయం అయితే లేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నతటువంటి స్థానాలలో ఉన్నత వర్గాలే ఉన్నాయి. కాబట్టి బహుజనులు ముందుకు రావాలి, బహుజనులు ఐక్యత కావాలి. అయినప్పుడు మనం పవర్లోకి పోతాం. పవర్లో ఉన్నప్పుడు ప్రతిదాన్ని సాధించుకోవడానికి మనకు ఎంతో అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇక్కడ ముఖ్యంగా మనకు 1956 సీలింగ్ యాక్ట్ ఏం చెప్తుందంటే భూమి అందరికీ సమానం కావాలనే చెప్తుంది. కానీ చట్టంలో భూమిని సమానం చేయలే. భూమిని హ్యాడ్లో పెట్టింది, దాచిపెట్టబడ్డది. భూమి కొందరి చేతుల్లో ఉంది, పేదల మధ్యలో, పేదలకు లేదు. అద్దెకరం నుండి ఎకరం వరకు కూడా లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? అసైన్డ్ భూమి ఎంత ఉంది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన భూమి ఎంత ఉంది, ఈ భూములను డివైడ్ చేస్తే అందరికీ వ్యవసాయ వనరులుగా మారుతాయి అని మన ఆర్పిఐ పార్టీ నుండి మనం వీటిని పంచడానికి ముందుండాలి, వీటిని ఎజెండాలో ముందు పెట్టుకోవాలి అని నేను కోరుతున్నాను. అసైన్డ్ భూములు చాలా ఉన్నాయి, ఎండోమెంట్స్ భూములు ఉన్నాయి, వక్స్ బోర్డ్స్ ఉన్నాయి. వాటిని నిష్ప్రయోజనంగా కాకుండా మనము వ్యవసాయ క్షేత్రాలకు కావచ్చు, లేకపోతే కర్మాగార కేంద్రాలకు కావచ్చు కనుక చేస్తే, వాటి కోసం కనుక వాటిని అలాట్ చేస్తే మనం ఉత్పత్తి రంగాల్లోకి ముందు పోతాం. ఉత్పత్తి రంగాలు కనుక ముందుకు వస్తే, ఉత్పత్తి రంగాలు కనుక అయితే నిరుద్యోగ సమస్య పోతుందని మనం చెప్పుకోవచ్చు. కానీ నిష్ప్రయోజనంగా కొన్నిటిని భూములను ఖాళీగా ఉంచి వాటిని ఏం చేయకుండా ఉంటే వ్యవసాయ క్షేత్రాలు ఆగిపోతాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ లెక్క ప్రకారంగా ఎక్కడ జనాభా ఎంత ఉందో, ఎక్కడ భూమి ఎంత ఉందో, భూమి బై డివైడ్ జనాభా, భూమి ఎంత ఉందో జనాభాను అంత వేసి డివైడ్ చేస్తే అందరికీ ఎకరమా, 2 ఎకరాల, 3 ఎకరాల, ఏ ప్రాంతంలో ఎంత భూమి ఉంది, ఏ ప్రాంతంలో ఎంత జనాభా ఉంది, దాన్ని డివైడ్ చేసుకుంటే అందరికి సమానమైనటువంటి భూమి వస్తుంది అని నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ రాజకీయంగా మన జనగామ నియోజకవర్గం కావచ్చు, జనగామ జిల్లాలో కావచ్చు ఏమి జరుగుతుంది అని అంటే, ప్రతిసారి బహుజనులు ఓటింగ్ చేసే సమయంలో, ప్రతిసారి ఎలక్షన్ టైంలో టికెట్ తీసుకొని వచ్చే సమయంలో ఒకసారి సిగ్నేచర్ మ్యాచ్ అవుతలేదని, ఒకసారి సిగ్నేచర్ చేయలేదని, ఈ విధంగా జరుగుతున్నటువంటి సమయాలు ఉన్నాయి. కానీ రానున్నటువంటి రోజుల్లో సిగ్నేచర్ మ్యాచింగ్లో కానీ, లేకపోతే పవర్ ఇవ్వలేదని, టికెట్ ఇవ్వలేదనే విషయం ఉండబోదు. ఏదైతే మాట ఆర్పిఐ నుండి ఖరారు చేసిండ్రో ఆ మాట మీద ఆర్పిఐ పార్టీ ఉంటుంది అని నేను తెలియజేస్తున్నాను.